హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాకింగ్ ఫిలిమ్స్. నేను మీ భాను ప్రకాష్. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఒక యూకే బేస్డ్ ఫిలిం. సినిమా పేరు ఏంద్రా అంటే స్క్రాపర్. ఈ స్టోరీలోకి వచ్చామంటే ఒక 12 ఇయర్స్ అమ్మాయి జార్జీ అన్న అమ్మాయి వచ్చేసి వాళ్ళ మదర్ చనిపోయి ఉంటుంది. కానీ వీళ్ళు అక్కడ సోషల్ సెక్యూరిటీ ఆమె చిన్నపిల్లలంతా మైనర్స్నంతా ఎవరో ఒకరు ఫాస్టర్ హోమ్లో పెడతారు. కాకపోతే ఈమె ఏం చేసి ఉంటుంది, సోషల్ సెక్యూరిటీ వాళ్ళకి వీళ్ళ అంకుల్ దగ్గర ఉంటున్నా అంటుంది. అంకుల్ పేరు ఏంద్రా అంటే విన్స్టన్ చర్చిల్ అన్న అంకుల్ దగ్గర నేను ఉంటున్నా అని చెప్తుంది. కానీ వాళ్ళ అమ్మ ఉన్న ఇంట్లోనే ఉంటుంది. వాళ్ళు ఫోన్ చేసినప్పుడల్లా ఈమె పక్కన షాపులో ఉన్నోడితో మాట్లాడించి 4-5 పదాలు అయ్యే రికార్డ్ చేసి ప్లే చేస్తూ ఉంటుంది అనమాట. అంత తెలివైన ఆమెకు ఒక ఫ్రెండ్ ఉంటాడు. ఆ ఏరియాలో ఉన్న ఇంకొక అబ్బాయి, ఇంచుమించు అదే ఏజ్లో ఉన్న అబ్బాయి ఉంటాడు. వీళ్ళిద్దరూ ఇట్లా లైఫ్ ఉంటుంది. కానీ ఈమెకి బతికేకి ఏం చేయాలా, ఏం చేస్తారా అంటే ఈమె ఫ్రెండ్ కలిసి సైకిల్ దొంగతనాలు చేసి అవి అమ్మి డబ్బుతో వీళ్ళు బతుకుతూ ఉంటారు. ఈ అమ్మాయి ఒకానొక రోజు ఒకడు వస్తాడు, వచ్చి నేనే మీ ఫాదర్ అంటాడు. ఆ ఫాదర్ని ఫస్ట్ టైం చూస్తాను. సో ఫాదర్కి డాటర్కి మధ్య ఉన్న రిలేషన్, వాళ్ళిద్దరు ఎలా మళ్ళీ కలిసి ఉంటారు. వీళ్ళ మధ్య ఉన్న రిఫ్ట్. ఎందుకంటే 12 ఇయర్స్ వరకు ఫాదర్ ఎవరో తెలియదు, చూడలేదు, వచ్చి ఫాదర్ అని. సో ఫాదర్ దగ్గర ఉన్న రివీలింగ్ సీక్రెట్ ఏంది, ఎప్పుడు ఫోన్లో మాట్లాడుతుంటాడు, ఎవరితో మాట్లాడుతుంటాడు, ఏం కథ అన్నది మనకి లాస్ట్లో రివీల్ చేస్తారు. అద్భుతమైన సినిమా, బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. నాకైతే పిచ్చగా నచ్చింది ఈ సినిమా చూసినప్పుడు. ఆ జార్జీ అన్న చిన్న అమ్మాయి అద్భుతంగా చేసింది. అండ్ ఫాదర్ కూడా చాలా బాగా చేశాడు, ఫ్రెండ్ కూడా బాగా చేశాడు అనమాట. ఈ ముగ్గురు పైన బేస్ చేసిన సినిమా. మెయిన్ జార్జీ అసలు చంపి పడేసింది క్యారెక్టర్ని. ఇది ఆమె బాధ. ఆమె తల్లి చనిపోయింది, క్యాన్సర్ వచ్చి. ఓ లిస్ట్ రాసుకుని ఉంటుంది ఆ బాధలో స్టేజెస్. ఆమె ఇప్పుడు ఏ స్టేజ్లో ఉందని కూడా టిక్కు పెట్టుకుంటూ ఉంటుంది. అంటే చాలా బ్యూటిఫుల్గా డైరెక్టర్ రీగన్ ఇతను రాసుకొని డైరెక్ట్ చేశాడు. నాకైతే బ్యూటిఫుల్ అనిపించింది. లొకేషన్స్, సినిమాటోగ్రఫీ అయితే సూపర్బ్ అనిపించింది నాకైతే. పెద్ద ఎక్కువలే ఆ చుట్టుపక్కల. ఇదే ఒకసారి దొంగతనం చేయబోతా ఉంటే పోలీసులు వస్తారు. పోలీసులు వచ్చినప్పుడు ఏం చేసింది, తర్వాత ఫాదర్తో కొద్దిగా అటాచ్మెంట్ అయిన తర్వాత ఫాదర్ ఒక రోజు కనిపించకపోతే ఏం పడిన తపన, బాధ ఫాదర్ కోసం. ఇది అన్ని బ్యూటిఫుల్గా ఒక మంచి హార్ట్ వార్మింగ్ ఫీలింగ్ అయితే మనకి ఈ సినిమాలో ఇచ్చింది. నాకైతే అసలు అప్పుడు దాకా నేను చూసిన సినిమాలు ఈ ఫీల్లో నాకు పిచ్చగా నచ్చిన సినిమా అనమాట. నా టాప్ 5లో అయితే ఇది ఖచ్చితంగా ఉంటుంది. అంత అద్భుతంగా నచ్చిన సినిమా ఇది. ఈ సినిమా చూడాలని అనుకున్న వాళ్ళు ఆన్లైన్కి వెళ్ళి చూడవచ్చు. మీరు వెళ్ళి డౌన్లోడ్ చేసి, లేదు అంటే ఒక మస్ట్ వాచ్ ఫిలిం అయితే ఇదే అవుతుంది అనమాట. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ అంటే మనకు ఒక రెగ్యులర్ సినిమానే ఒక మంచి ఎమోషన్ ఉన్న సినిమా చూసిన ఫీలింగ్ అయితే మనకి ఇది ఖచ్చితంగా ఇస్తుంది. హ్యాపీగా ఫ్యామిలీతో కూర్చొని చూడవచ్చు. చూడదగ్గ సినిమా, చూసినా బాగుంటుంది. ఇది అయితే మటుకు సినిమా మీరు మిస్ కాకండి. ఇది నా రికమెండేషన్ అని మీరు అనుకోవచ్చు. చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. బ్యూటిఫుల్ రికమెండేషన్ అనమాట. మీరు ఖచ్చితంగా నాతో ఏకీభవిస్తారు. అంత అద్భుతమైన సినిమా ఇది. ఈ మూవీ గురించి మనం ఇంకో వీడియోలో ఇంకో మూవీ గురించి మాట్లాడుకున్నాం. అప్పుడు దాకా ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, ఇంకా నచ్చిందంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. కానీ ఇలాంటి మంచి అద్భుతమైన సినిమాల గురించి మీరు తెలుసుకోవాలంటే మటుకు మీరు మర్చిపోకుండా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేశారంటే మా వీడియోస్ మీకు ఆన్ టైంలో వచ్చి చేరుతాయి. ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్ అండ్ థ్యాంక్ యూ.